అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. ఈ విషాదంలోని నలుగురు పిల్లలు చనిపోయారు పాపం. నిజంగాను ఇప్పుడు ఈ విషాద ఘటన చెప్పిన తర్వాత 100% మీరు కన్నీటి పరమంతం అవుతారు. అదే విధంగా మీకు కూడా భయమేస్తుంది. మా ఇంట్లో కూడా పిల్లలున్నారు కదా! ఏమైపోతారో అని చెప్పేసి ఈ విధంగా అయితే ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే అంత అత్యంత దారుణమైన విషాదం జరిగింది. అటువంటి సంఘటన అసలు దానికి కారణం ఎవరు? ఎందుకలా జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు పూర్తిగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ చెప్తాను మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఒక కుటుంబంలో సాదాసీదాగా ఎప్పుడులాగే భోజనం చేశారు చక్కగాను, హ్యాపీగాను. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళ ఇంటికి కొంతమంది చుట్టాలొచ్చారన్నమాట. ఆళ్ళ చుట్టాలకి పిల్లలున్నారు. దగ్గర దగ్గరగా 6 పిల్లలు ఆళ్ళ ఇంట్లో ఉన్నారు. ఈ 6 పిల్లలు కూడాను చక్కగా భోంచేశారు. భోజనం చేసిన తర్వాత ఏదైతే పుచ్చకాయ ఉందో పుచ్చకాయ తిన్నారన్నమాట. సో, రీసెంట్‌లీగా ముంబైలో పుచ్చకాయ తిని నలుగురు చనిపోయారు. మీరు తెలిసే ఉంటది. సో, దాని గురించి కూడా మొత్తం దేశమంతా కూడా చర్చ అయింది. ఎంత విపరీతంగా చర్చ అయిందంటే గూగుల్‌లోకెళ్ళి పుచ్చకాయ ఏ విధంగా పండిస్తారో, పుచ్చకాయ మీద ఏమేమి రసాయనాలు కొడతారో, పుచ్చకాయ వల్ల ఏంటి హాని, ఏంటి లాభాలు, ఏంటి నష్టాలు అని చెప్పి చాలామందైతే సెర్చ్ చేశారు. సో, మళ్ళీ ఇప్పుడు అది మర్చిపోక ముందే దగ్గర దగ్గరగా అది మహా అయితే ఎంత ఒక 10 రోజులయింది అంతే ఆ న్యూసొచ్చి. ఆ వార్తొచ్చి 10 రోజులయింది. ఆ 10 రోజులు మరవక ముందే మళ్ళీ ఇప్పుడు ఈ పుచ్చకాయ సంఘటన మళ్ళీ ఇంకో సిట్యుయేషన్ ఏర్పడిందన్నమాట. అసలు ఎందుకు ఈ పుచ్చకాయ మీద ఇంతలాగా ఈ వార్తలొస్తున్నాయి? ఎందుకు పుచ్చకాయ తినడం వల్ల చనిపోతున్నారనే విషయాలు పూర్తిగా చెప్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మనం పుచ్చకాయ తప్పు కాదిక్కడ. మనం అనుకుంటున్నాం ఇప్పటిదాకా ముంబైలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో పుచ్చకాయ తినడం వల్ల చనిపోయారు అనుకున్నారు చాలామంది. కానీ పుచ్చకాయ తినడం వల్ల చనిపోలే అక్కడ. అక్కడ ఏదైతే ఎలుకల మందు ఉందో పాస్పేట్, ఈ పాస్పేట్ కెమికల్ దాంట్లో కలవడం వల్ల ఆ నలుగురు కూడా చనిపోయారని చెప్పేసి రిపోర్టొచ్చింది. సో, దానివల్లే ఈ ముంబైలో నలుగురు కూడా చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ అయితే కూడా వచ్చింది ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి. సో, ఇప్పుడు పుచ్చకాయ తిని ఈ చిన్నారులు చనిపోయారు కదా! ఈ విషయంలో కూడాను డాటాలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పారన్నమాట. నిజంగా ఈ కీలకమైన అంశాలు ప్రతి ఒక్కరు వినాలి. ఈ వినక పక్షంలోని మీ ఇంట్లో కూడాను ఇటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటదన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో చేసుకునే తప్పుదల వల్లే ఇది జరుగుతుందని చెప్పేసి 100% డాక్టర్లే చెప్పారు. ఎవరైతే మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత డాక్టర్లు చెప్పారన్నమాట. మీ తప్పుదల వల్లే ఈ పుచ్చకాయ తినడం వల్ల ఈ పిల్లలకి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్పారు. ఎందుకని ఏర్పడిందంటే ఎవరైతే పుచ్చకాయని కోసిన తర్వాత సరైన స్టోరేజ్ చేయరో దానివల్ల అయితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. దాని మీద బాక్టీరియా ఏర్పడుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళని క్లియర్ కట్‌గా అడిగారన్నమాట. ఎవరైతే పోలీసులొచ్చి ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని అడిగారన్నమాట. అడిగితే అసలు ఏం జరిగిందని అడిగితే వాళ్ళు మా చుట్టాలొచ్చారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. భోజనం చేసాం. చేసింది తర్వాత మేము పుచ్చకాయ కోసి ఉంచాము. అది పొద్దున కోసి ఉంచాము. పొద్దున కోసింది సాయంత్రం అంటే దగ్గర దగ్గరగా 8, 8:30 ఆ టయాన్ని ఆ కోసి ఉంచిన దాన్ని అలాగే ఉంచేసాం మేము. దాని మీద ఏమి కూడా స్టోరేజ్ చేయలేదు. అంటే సరైన దాని మీద కప్పడం గాని ఏమీ చేయలేదని చెప్పారన్నమాట. సో, దానివల్లే బాక్టీరియా వ్యాప్తి చెందిందని చెప్పేసి ఈ డాక్టర్లు చెబుతున్నారు. పొద్దున కోసిన కాయ సాయంత్రం వరకు అలాగే ఉంచడం వల్ల దాని మీద బాక్టీరియా ఏర్పడింది. ఈ బాక్టీరియా ఏర్పడడం వల్ల ఈ పిల్లల్లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి విరోచనాలు, స్టమక్ పెయిన్ విపరీతంగా పెరగడం వల్ల ఆ పిల్లవాడు చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు చెప్పారన్నమాట. దీని గురించి అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఏదైతే పుచ్చకాయ మొక్కలున్నాయో ఈ పుచ్చకాయ మొక్కలన్నీ కూడాను ఫోరెన్సిక్ ల్యాబ్స్ తీసుకెళ్లారు. అదేవిధంగా ఎవరైతే బాలుడు చనిపోయాడో ఆ బాలుడి యొక్క అవయవాల లోపల కొన్ని భాగాలన్నీ కూడా కట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్స్ తీసుకెళ్లారన్నమాట. ఇది పుచ్చకాయ వల్ల చనిపోయారా? లేకపోతే ఇంకేమైనా విషం దాంట్లో కలిసిందా అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి. ఒకవేళ విషం కలిగితే గనక మిగతా పిల్లలు కూడా చనిపోవాలి కదా! అక్కడ మిగతా పిల్లలు చనిపోలేదు కాబట్టి మిగతా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెబుతా ఉన్నారు. సో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఈ పుచ్చకాయ గురించైతే దేశవ్యాప్తంగా రచ్చరచ్చ అయింది. చాలా మంది పుచ్చకాయ తినడం వల్ల చనిపోతున్నారు. ఈ వేసవి కాలంలోని ఎక్కువ మంది ఈ ఎండకి తట్టుకోలేక ఎక్కువ పుచ్చకాయలు కొంటా ఉంటారు. సో, అటువంటి పుచ్చకాయలు కొన్నప్పుడు సరిగ్గా చూసి కొనుక్కోండి. కొంతమంది కెమికల్ చల్లుతున్నారు. లేదా కొంతమంది కావాలనే దాంట్లో ఏదైనా కెమికల్ ఏసేస్తున్నారేమో గ్రీన్ అంటే రెడ్ రావడానికి ఏదో కెమికల్ ఏస్తున్నారని చెప్పి విపరీతమైన పుకార్లన్నమాట. ఎక్కడలేని దుష్ప్రచారాలన్నీ కూడా పుచ్చకాయ మీద జరిగినాయి. కానీ కొన్ని నిజాలు తెలుసుకుంటే మనం ఈ పుచ్చకాయ మీద ఏదైతే పంట పండిస్తారో అటువంటి సమయాల్లోని చాలా సార్లు మనం వీడియోస్ చూసాం. ఏదైతే పుచ్చకాయ లోపలంతా కూడా రెడ్‌గా రావాలని చెప్పేసి కొన్ని కెమికల్ అంతా కూడా ఇంజెక్షన్ చేస్తారని చెప్పేసి కొన్ని వీడియోలు వచ్చాయి. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఎందుకంటే వీడియోలో చూసింది మనం క్లారిటీగా మనం చెప్పలేం. ఏదైతే పోలీస్ ఎంక్వైరీ జరిగింది, అక్కడ సంఘటన జరిగింది అని చెప్తే మనం వచ్చి దాని గురించి చెప్పొచ్చు. కానీ అక్కడ వీడియోలో వచ్చింది కాబట్టి 100% రియలా లేకపోతే ఫేక్ అనేది మనకు తెలీదు కాబట్టి దాని గురించి చెప్పకూడదు. కానీ అటువంటి వీడియోలు చాలా వచ్చాయి. దీనివల్ల కూడా పుచ్చకాయ తినడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటదని చెప్పేసి
మన వీడియో రూపంగా చెప్పొచ్చు. అంతేకాకుండా కొంతమంది ఈ పుచ్చకాయని కోసి సగం తిన్న తర్వాత స్టోరేజ్ సరిగ్గా చేయరు. చాలామంది మహిళలు ఇళ్లల్లోని ఏదైతే మనం కిచెన్ రూమ్ ఉంటదో, కిచెన్ రూమ్‌ని శుభ్రంగా ఉంచరమాట. సో, ఇలా శుభ్రంగా ఉంచలేకపోవడం వల్ల అక్కడ బాక్టీరియా ఏర్పడుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఒక విషయం చెప్తాను. ఏదైతే మనం లంచ్ బ్రేక్‌లో భోజనం చేస్తామో, ఆ భోజనం చేసిన ఏదైతే ప్లేట్లుంటాయో, లేదా మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉంటదో, వీళ్ళు డస్ట్‌బిన్‌లో వేస్తారమాట. డస్ట్‌బిన్‌లో వేసి కొంతమంది మహిళలు మర్చిపోతారు. మర్చిపోయి డిన్నర్‌కి భోజనం రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత అది కూడా తింటారు. దాన్ని కూడా ఈ డస్ట్‌బిన్‌లో వేస్తారు. మరుసటి రోజు మార్నింగు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. ఏదైతే మనం బ్రేక్‌ఫాస్ట్ తింటామో ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, ఇక్కడ ఒక విషయం మీరు గమనించవలసిన విషయం ఏదంటంటే, ఏదైతే డస్ట్‌బిన్ ఆ కిచెన్ రూమ్‌లో పక్కనే ఉంటది. ఆ డస్ట్‌బిన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ‌గా అలా ఉంచేస్తారన్నమాట. అంటే ఒక రోజు, 2 రోజుల దాకా డస్ట్‌బిన్ అక్కడే ఉంటది. మిగతా ఏరియా అంతా కూడా ఏదైతే కిచెన్ రూమ్‌లోని గ్యాస్ స్టవ్ ఉందో, ఈ కిచెన్ రూమ్‌లో బేసిన్ ఉందో, వాటర్ బేసిన్ అదే విధంగా ఇయన్నీ కూడా శుభ్రంగా ఉంచుతారు. ఇక్కడ దాకా ఓకే. కానీ అక్కడ వండినటువంటి ఏదైతే పదార్థాలు ఉంటాయో, ఆ పదార్థాల మీద మూతలు పెట్టరు. ఇలా మూతలు పెట్టకపోవడం వల్ల ఏదైతే కూరలు గట్ట ఉంటాయో, పచ్చళ్ళుంటాయి ఇయన్నీ కూడా మూతలు పెట్టకపోవడం వల్ల ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే డస్ట్‌బిన్ ఉందో, ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే డస్ట్‌బిన్ ఉందో, ఈ డస్ట్‌బిన్‌లోని బాక్టీరియా ఏర్పడుతుందన్నమాట. ఈ బాక్టీరియా అనేది ఎప్పుడు కూడాను గాల్లోకి తేలుతా ఉంటది. ఈ గాల్లోకి తేలి ఏదైతే పదార్థాలు ఉంటాయో, ఆ పదార్థాలంటే దానికి ఇష్టం కదా! ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో, ఆహార పదార్థాలనే తింటదన్నమాట అది బాక్టీరియా. ఆ బాక్టీరియా ఎళ్లి ఆహార పదార్థాల మీద ఎళ్లి పడతది. ఆ బాక్టీరియా అక్కడే వ్యాపిస్తదన్నమాట. మనం అనుకుంటాం ఇప్పుడే కదా వండాం, ఒక గంటకు ముందే కదా వండాం అనిపిస్తది. గంట ముందు వండినా, 2 గంటల ముందు వండినా, ఎప్పుడు వండినా గాని, మీరు ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో, ఆహార పదార్థాల మీద స్టోరేజ్ చేయాలి. మూతలు పెట్టాలి. లేని పక్షంలోని ఏదైతే పక్కన ఏదైతే మీకు డస్ట్‌బిన్ ఉందో, ఆ డస్ట్‌బిన్ నుంచి బాక్టీరియా వచ్చి దీన్ని పట్టుకుంటది. అంతేకాకుండా కిచెన్ రూమ్‌లోని ఏదైతే డస్ట్‌బిన్ ఉంటదో, ఆ డస్ట్‌బిన్ ఎవ్రీ డే ఆ చెత్తంతా కూడా బయట పడేసుకోవాలి. లేని పక్షంలో మీరు దాంట్లో ఏదైతే డస్ట్ వేస్తారో, ఆ చెత్తంతా కూడా కుళ్ళిపోతదన్నమాట. కుళ్ళిపోయి దుర్వాసన వస్తది. దుర్వాసన వస్తుందంటే మీకు అర్థం ఏంటి? బాక్టీరియా వస్తుందని అర్థం. బాక్టీరియా ఎక్కడైతే ఏర్పడుతదో అక్కడ దుర్వాసన వస్తదన్నమాట. సో, అటువంటి చెత్తంతా కూడా పడేసుకోవాలి. చాలామంది మహిళలు ఏం చేస్తారంటే, ఏదైతే కిచెన్ రూమ్ ఉంటదో, ఆ కిచెన్ రూమ్ శుభ్రం చేస్తారు గానీ, డస్ట్‌బిన్ పట్టించుకోరు. అలా ఏస్తూనే ఉంటారు. పోగులు పెడతా ఉంటారన్నమాట. అదంతా స్టోరేజ్ అవుతూనే ఉంటది. కుళ్ళిపోతూ ఉంటది. పక్కన స్మెల్ వస్తూ ఉంటది. కానీ పట్టించుకోరు. వాళ్ళకేంటంటే ఖాళీ ఉండదు. దాన్ని మర్చిపోతా ఉంటారు. మిగతా పనుల్లో పిల్లలు బిజీలోని, మిగతా కూరల విషయంలోని, లేదా ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం, వేరే వేరే పనులు బిజీలోని దీన్ని మర్చిపోతా ఉంటారు. ఇలా మర్చిపోవడం వల్ల ఇటువంటి బాక్టీరియా ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఏదైతే పుచ్చకాయ తిని ఏదైతే చిన్నారి చనిపోయిందో, మిగిలిన ఆళ్ళందరూ కూడా అస్వస్థతకు గురయ్యారో, వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ పుచ్చకాయ తినడం వల్ల ఇదంతా కూడా బాక్టీరియా ఏర్పడి ఆ పిల్లవాడు చనిపోయాడని చెప్పి డాక్టర్ చెప్పాడు. సో, ఆ బాక్టీరియా ఎలా ఏర్పడింది? పొద్దున కోసిన దాన్ని సాయంత్రం దాకా అలాగే ఉంచేసారన్నమాట. సో, ఆ పైన బాక్టీరియా ఏర్పడడానికి మిగతా ప్రాంతాల నుంచి వచ్చుంటది కదా! ఆళ్ళ కిచెన్ రూమ్‌లో ఎక్కడో చెత్త చెదారం అంతా కూడా ఎక్కడో ఉండుంటది. ఆల్రెడీ ఆ బాక్టీరియా గాల్లో ఎగిరి ఈ పుచ్చకాయని పట్టుకుంది. ఎందుకంటే వాటర్ మిలన్ చాలా తొందరగా పాడైపోద్ది. ఎందుకంటే వాటర్ మిలన్ యొక్క సహజ లక్షణం మీకు తెలుసు కదా! కోసిన వెంటనే మొత్తం వాటర్ అంత పెద్దగా అది అంత స్ట్రాంగ్‌గా ఉండే ఫుడ్ కాదు కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోద్ది కాబట్టి, అటువంటి వాటర్ మిలన్ పైన మీరు ఏది కూడా కప్పపోతే ఇమ్మీడియేట్‌లీగా అది బాక్టీరియా పట్టుకునే అవకాశం ఉంటది. ఆ బాక్టీరియా వల్ల చనిపోయారని చెప్పేసి క్లియర్ కట్‌గా అయితే డాక్టర్ చెప్పాడు. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను కిచెన్ రూమ్‌లు ఏవైతే ఉంటాయో అయన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోండి. చెత్త ఏదైతే ఉంటదో ఆ చెత్త అంతా కూడా మీరు ఎప్పుడు ఎవ్రీ డే మీరు చెత్త బయట పడేయడమో లేదా చెత్త ఎత్తుకోవడానికి చాలామంది వస్తా ఉంటారు. ఏదో మన గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసింది కదా! చెత్త వెహికల్ వస్తది. ఆ వెహికల్‌లో వేసేయండి. అలా వేయడం వల్ల మీ ఇంటి ఆరోగ్యం కూడా బావుంటుంది. అదే విధంగా బయట పరిసర ప్రాంతం కూడా బావుంటదన్నమాట. సో, ఈ విధంగా అయితే వీడియో చేయడానికి ప్రధానమైన కారణం. మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా శుభ్రత మీద అవగాహన రావాలి. అటువంటి మంచి కామెంట్ చేయండి. అదే విధంగా బాక్టీరియా ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? ఈ బాక్టీరియా వ్యాపించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలకి గురవుతారు అనే విషయాల మీద కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది కామెంట్లు చదువుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.